నమస్కారం. ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. నేను మీ లక్ష్మి. నెల్లూరు జిల్లా కావలి మండలం రాజువారి చింతలపాలెం గ్రామంలోని శ్రీ 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 విజయదుర్గ ఆస్థాన పీఠం వద్ద పత్రి బ్రహ్మయ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాగణపతి లక్ష్మీ మహాచండీయాగం మహోత్సవంలో కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యజ్ఞో వై విష్ణు మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణ మహారాజ్ఞీ కీ జై. మహారాజ్ చేతుల మీదుగా పశుమాన్ భవతి సమర్పిస్తున్నారు. ఈ యజ్ఞ వైభవాన్ని గురించి విజయదుర్గ పీఠం వారు కోరుతూ ఉన్నారు. మిత్రుడు యాగ సంరక్షణకి రాముడు ఏ విధంగా కదిలి వెళ్ళాడో ఈ వెంకట కృష్ణారెడ్డి గారు అట్లా చక్కగా ఈ ధార్మిక కార్యక్రమం విశ్వశాంతి విజయదుర్గ ఆస్థాన అధ్యక్షులైనటువంటి ఆస్థాన పీఠాధ్యక్షులైనటువంటి శ్రీ బ్రహ్మం గారు దివ్య ఆలోచనలో పుట్టుకొచ్చిందే ఈ చండీయాగం. ఆ తల్లి దీవెనల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని, ప్రజలు, పిల్లలు పాడి పంటలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఆ చండీ మాత ఆశీస్సులు మన అందరికీ దక్కాలని ఈరోజు బ్రహ్మయ్య స్వామి గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టినందుకు గురువర్యులకి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా అభినందిస్తూ, దీన్ని ఋత్విక్గా భావించి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఋత్విక్కులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనల్ని ఒక చెట్టుగానో, ఒక పక్షిగానో, ఒక జంతువుగానో కాకుండా మాట్లాడే మనసున్న మనిషిగా మనల్ని జన్మించే జన్మకి కారకుడైన మొదటి గురువులు దేవుళ్ళు మన తల్లిదండ్రులైతే, ఆ తర్వాత ఈ సృష్టిలో ఉన్నటువంటి అనంత జీవకోటికి ప్రాణాయువు నచ్చి వాళ్ళు పెరిగేటట్టు చేసి మళ్ళా వాళ్ళని నశింపచేసేటట్టు చేసినటువంటి సృష్టికర్తలైనటువంటి త్రిమూర్తులని మనం నిరంతరం సేవించాలి. వారి ఎడల భక్తి మార్గంలో మనం పయనించాలి. ఆ తల్లుల ఆశీస్సులు మనకు ఉండాలని, మానవులుగా మనం పుట్టాము కాబట్టి, మనసుంది కాబట్టి, మాట్లాడే హక్కు మనకుంది కాబట్టి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో. కానీ ఏ ఒక్కటికి లేని జన్మ ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చారు. అందుకే చేతులెత్తి మనం దేవుడిని నమస్కరించాలి. కానీ ఈరోజు మనం కల్మషం అయిపోతున్నాం. మనం దేవుడి మీద కృతజ్ఞత గడ్డి దగ్గరికి వెళ్తున్నాం. అక్కడే మన పాపాన్ని మూట కట్టుకుంటున్నాం. ఇచ్చేసాడు దేవుడు మనకు మంచి జన్మ. ఇంకా మనం చేయాల్సింది మన మనసుని ప్రక్షాళన చేసుకుని, మన మనసుని ఏకాగ్రత పెట్టుకుని, ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య ద్వేషాలు లేకుండా మనము, మన సమాజము, మన పక్క ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలని, కులాలు మతాలు అన్నిటికీ సంబంధం లేకుండా అందరూ ఒకటిగా జీవించేటట్టు మాకు ఆ జ్ఞానాన్ని అందించండి అని చెప్పి మనం దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఆ దేవతలందరికీ తల్లులైనటువంటి పార్వతీదేవి, సరస్వతీదేవి, మహాలక్ష్మి, ఈ ముగ్గురి కలయికతో వచ్చిన తల్లే చండీ. ఆ చండీ యాగం చేయటం మనందరి పూర్వజన్మ సుకృతం. కొన్ని వందల పూజలు ఫలితం కంటే కూడా ఒక్క చండీ యాగం ఫలింపు అంత చాలా గొప్పది. 13 అధ్యాయాల రూపంలో చెప్పేటువంటి ఈ చండీ యాగాన్ని అందరూ కూడా తిలకించండి. తీర్థ ప్రసాదాలు తీసుకోండి.
కానీ దాని యొక్క అర్థాన్ని మనం పునికి పుచ్చుకొని ఆ అర్థాన్ని మన హృదయం నిండా నింపుకొని ఆ తల్లి చెప్పినటువంటి మాటలు మనం తెలుసుకొని ఆ విధంగా మన అందరం కూడా నడిచిన నాడే నిజంగా మనం చండీ యాగ యొక్క ఫలం. నేనైతే వ్యక్తిగతంగా హిందూ ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా ఉత్సవాలప్పుడు రాను. కానీ నా ఇష్టమైన తల్లి చండీ సంవత్సరానికి ఒక్కసారి నా ఇంట్లో నేను, నా బిడ్డలు, నా భార్య సమక్షంలో చండీ యాగం చేసుకోవడం మాకు ఆనవాయితీగా ఉంది. అందుకనే ఇక్కడ మహా చండీ యాగం జరుగుతుంటే తిలకిద్దామని ఈ ప్రాంతానికి రావటం కూడా జరిగింది. అందరూ కూడా మనసారా ఆ తల్లి దీవులను పొందాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.